అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ ఈ మధ్యాహ్నే వేరు. రచించిన వారు లక్ష్మి గారు. కథలోనికి వస్తే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే బెల్ మోగింది బయట. రేణుక దేవుడికి ఒక్కసారి నమస్కారం పెట్టేసి తలుపు తీయటానికి వెళ్ళింది. బహుశా తన తమ్ముడే అయ్యుంటాడు అనుకుంటూ. ఎదురుగా తమ్ముడు కృష్ణమోహన్. రారా, ఇప్పుడే అనుకుంటున్నా నువ్వు వస్తావని. ఏమిటి, ఎందుకు అర్జెంటుగా రమ్మని పిలిచావు? లోపలికి వస్తూనే ప్రశ్నించాడు. రారా, ముందు కాళ్ళు కడుక్కో, కాఫీ ఇస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం. వంటగదిలోకి వెళ్ళి 5 నిమిషాల్లో 2 కప్పుల్లో కాఫీ కలుపుకుని వచ్చి తమ్ముడికి ఒకటిచ్చి తాను ఒకటి తీసుకుంది. అబ్బా, ఎంత ఎండలే బాబు మీ హైదరాబాదులో, ఉడికిపోతుంది. ఫ్యాన్ స్విచ్ వేసి కూర్చుంటూ అన్నాడు కృష్ణమోహన్. ఏం చేస్తాం, ఇళ్ల మీద ఇల్లు, చెట్లు కొట్టేసి చెరువులు ఆక్రమించేసి ఇల్లు, ఎక్కడ చూసినా పెద్ద భవనాలేనా? చుట్టూ చూస్తే ఒక్కోసారి ఊపిరాడదు. అందుకే బయటికి చూడకుండా లోపలే 4 గోడల మధ్య కాలం గడిపేస్తూ ఉంటాం. వాపోయింది రేణుక. అది సరే, ఏంటి నన్ను అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఇక్కడ అంతా బాగానే ఉందా? బావగారు ఆఫీస్కి వెళ్ళినట్లున్నారు. రిషబేడి కాలేజీకి వెళ్ళాడా? ఆతృత ఆపుకోలేక అక్కని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. చెప్తారా మోహన, నాకు నీకన్నా ఎవరున్నారు? నాకు కొన్ని రోజులు బట్టి నిద్ర పట్టడం లేదురా. నీతో చెబుదామా వద్దా అనుకున్నా. నువ్వు అసలే ఊపిరాడని పనుల్లో ఉంటావు, నీకు ఉండే పనులు నీకుంటాయి అని తటపటాయించాను. కానీ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నా సమస్యకి సలహా ఇస్తావేమోనని ఇలా నిన్ను రమ్మని పిలవాల్సి వచ్చింది. అదేంటక్క అలా అంటావు? తోడబుట్టిన వాళ్ళం, ఒకరికి ఒకరు కష్టసుఖాలు చెప్పుకోవటం, సలహాలు ఇచ్చుకోవటం చేయకపోతే ఇంకెందుకు ఈ బంధాలు? నీ కష్టం నా కష్టం అనుకుంటా. చెప్పు, ఏంటంతా బేలగా మాట్లాడుతున్నావు? నాకు తెలుసురా మోహన, నీకు నేనంటే ప్రేమ అని చెమర్చిన కళ్ళతో అంది. బావగారు ఆఫీస్కి వెళ్ళారులే, సాయంత్రం వరకు రారు. రిషబ్ ఎప్పుడొస్తాడో తెలియదు. ఉండు, వంట మొదలు పెట్టలేదు, కుక్కర్ పడేసి వచ్చి విషయాలు చెప్తాను. అదేంటి, రిషబ్ కాలేజీకి సెలవులు ఇయ్యలేదా? వేసవి సెలవులు కదా అందరికీ. అక్కతో పాటే వంటింట్లోకి వెళుతూ అడిగాడు కృష్ణమోహన్. 2 స్టవ్లు వెలిగించి కుక్కర్లు పెట్టి చకచక బెండకాయలు తరిగేసి కూర చేయటానికి తయారుగా పెట్టింది రేణుక. రానా వెంట అంటూ రిషబ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. అక్కడ బెడ్ కింద పెట్టిన ఒక చిన్న ప్యాకెట్ తీసి చూపించింది. మోహన్ చూడు, ఇదిగో ఈ పొడి. రిషబ్లో నాకు ఈ మధ్య చాలా తేడా కనిపిస్తుంది. రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. కారణం అడిగితే ఏదో ఒకటి చెప్తున్నాడు. స్నేహితులతో కూర్చుని చదువుకుంటున్నానని అంటాడు, లేదా ఎవరో పార్టీ ఇచ్చారు అంటాడు. నీకు తెలుసుగా, బావగారు ఏమీ పట్టించుకోరు. ఆఫీస్ నుంచి రాగానే ఆ పేకట క్లబ్కి వెళ్తారు. రాత్రి కానీ రారు. ఒక్కోసారి ఆయన ఇంటికి వచ్చాక వస్తాడు. కొద్ది నెలలుగా మందు తాగుతున్నాడు. వాసన వస్తుంది. నేను గమనించి ఒకరోజు అడిగాను. ఏమీ లేదమ్మా, మా స్నేహితుడి అక్క పెళ్లిలో వాళ్ళకి అలవాటట. అందరికీ ఒక గ్లాస్ ఇచ్చారు. వద్దు వద్దు అంటే వినలేదు. అప్పుడు కాదనలేక నేను కూడా తీసుకున్నా. ఇలా ఏదో ఒకటి చెప్తున్నాడు. కానీ కొన్ని రోజుల నుండి రోజు తాగుతున్నాడని నాకు అనుమానం. ఇదిగో 2 రోజుల క్రితం వాడి పక్కా దులుపుతుంటే ఈ ప్యాకెట్ బయటపడింది. నాకు గాబరా పుట్టి నీకు కబురు చేశాను. అక్క చెప్పినదంతా విన్నాడు కృష్ణమోహన్. ప్యాకెట్ ఉన్న పొడి ఏంటో అర్థమైంది. మేనల్లుడు దారి తప్పుతున్నాడనిపించింది. అక్క, నువ్వు బాధపడుకు, నేను ఏదో ఒక ఆలోచన చేస్తాను అంటూ ధైర్యం చెప్పాడు. ఏం చేయనురా మోహన, ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు కూడా పెడదారి పట్టిపోతాడేమోనని ఒకటే భయంగా ఉంది. ఇంటర్ చదువుతున్నప్పుడు చదువు పట్ల చూపించిన శ్రద్ధ ఇంజనీరింగ్లో చేరాక పోయింది. ఇప్పుడు చివరి సంవత్సరంలో సరిగ్గా చదవకపోతే పెద్ద చదువులకి ఎలా వెళతాడు? ఉద్యోగం ఏం చేస్తాడు? ఇప్పుడే వాడిని పట్టుకోవాలి. మన చెయ్యి దాటిపోతే వాడి భవిష్యత్ ఏంటి అనే నా బెంగ. అక్క, నువ్వు బెంగపడకు, నేను చూసుకుంటాను. ఇంకా నాకు వదిలేసే నీ సమస్యను అన్నాడు కృష్ణమోహన్. వాళ్ళిద్దరూ భోజనం చేసి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటే సత్యారావు వచ్చాడు ఆఫీస్ నుంచి. బావమరిదిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి కృష్ణమోహన్, చాలా రోజులకి వచ్చావు అంటూ పలకరించాడు. ఏం లేదు బావగారు, మా ఫ్రెండ్ ఏదో పని అని చెప్పాడు.
చెయ్యమని అందుకే వచ్చాను అన్నాడు అక్క పిలిచిందనే విషయాన్ని దాచిపెడుతూ. రేణుక కళ్ళతోనే కృతజ్ఞతలు చెప్పింది తమ్ముడికి. ఓ అలాగా అంటూ మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను అలా బజార్లోకి వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు సత్యారావు. ఇంతలో రిషబ్ వచ్చాడు. రోజు కన్నా కొంచెం తొందరగానే వచ్చినందుకు సంతోషపడింది రేణుక. మావయ్యకి హలో చెప్పేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు రిషబ్. కొద్దిసేపటి తర్వాత రిషబ్ని పిలిచాడు కృష్ణమోహన్. అయిష్టంగానే బయటకు వచ్చాడు. తాను కొనుక్కుని తెచ్చుకున్న ప్యాకెట్ ఇంతవరకు రుచి చూడలేదు. స్నేహితులు దాని గురించి చెబుతుంటే చాలా ఉత్సాహంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు దాని సంగతేంటో చూద్దామా అని మహా ఆసక్తిగా ఉంది. అరే రిషబ్, నేను నీ గురించే వచ్చానురా, విషయం చెప్తాన్రా, కూర్చో పక్కన కూర్చోబెట్టుకున్నాడు రిషబ్ని కృష్ణమోహన్. తమ్ముడు ఏం మాట్లాడతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంది రేణుక. మా ఊళ్ళో ఒక కార్యక్రమం నడిపిస్తున్నాం. వచ్చే ఆదివారం నుండి వారం పాటు జరుగుతాయి ఆ కార్యక్రమాలు. అందులో యువత అందరూ పాల్గొంటున్నారు. 18 ఏళ్ల పైబడిన వాళ్ళకి కొన్ని పోటీలు పెడుతున్నాం. నువ్వు కూడా ఆ పోటీల్లో పాల్గొంటే బాగుంటుందని నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాను. అబ్బా, పల్లెటూరులో పోటీలేంటి మావయ్య? పైగా నాకు ఆ ఊళ్ళో అంటే చిరాకు. సిటీల్లో ఉన్నట్లు ఉండరు అక్కడి వాళ్ళు, విసుగుమొహంతో అన్నాడు రిషబ్. అట్లా కొట్టిపారేయకు. ఆ పోటీలు నీకు చాలా నచ్చుతాయి, నువ్వు ఎంజాయ్ చేస్తావు. నాతో రా, నువ్వే చూద్దువు గాని. వద్దులే మావయ్య, నాకు పోటీలంటే భయం, నేను రాను. అసలు విషయం ఏంటంటే మనసంతా తాను తెచ్చుకున్న ప్యాకెట్ మీద ఉంది. మావయ్య ఇంట్లో అలాంటివి కుదరవు అనుకుని రానంటే రానన్నాడు. అరే, జీవితంలో పోటీలు ఉండాలిరా. పోటీలు లేకపోతే ఇక మధ్య ఏముంటుంది? ఏదో తింటున్నామా తాగుతున్నామా అనుకుంటే ఎట్లా అన్నాడు కృష్ణమోహన్. తాగుతున్నామా అనే మాటను వత్తి పలుకుతూ శత విధాలా చెప్పాడు. మొత్తం మీద ఒప్పించాడు తనతో తీసుకెళ్ళటానికి. రేణుక అభిమానంగా చూసింది తమ్ముడి వైపు. ఎంతకైనా తోడబుట్టిన వాళ్ళు అలా ఒకరి బాధల్లో ఇంకొకరు పాలు పంచుకుంటే సగం బాధ తీరినట్లు అనిపిస్తుంది. తమ్ముడు కొడుకుని దారిలో పెడతాడని నమ్మకం పెరిగింది. మన్నాడే బయలుదేరారు మామ మేనల్లుడు. అక్కడి వాతావరణం చల్లటి పైరుగాలి, పచ్చటి పొలాలు చూస్తూ ఉంటే మనసుకి బాగా అనిపించింది రిషబ్కి. కానీ బయలుదేరే హడావిడిలో ఆ ప్యాకెట్ సంగతి మర్చిపోయాడు. బ్యాగ్లో వేసుకురాలేదు. అమ్మ చూస్తుందేమో, ఏదో అనుకుని పారేస్తుందేమో అని అనుకున్నాడు. మనసులో ఆలోచనలు తిరుగుతుంటే బయటికి చూస్తూ ఏదో అయిష్టంగా అనిపించిన మధ్య మధ్యలో మామయ్య కబుర్ల ధ్యాస మళ్లిస్తున్నాయి. ఇద్దరు ఊర్లోకి ప్రవేశిస్తూనే అక్కడ చేరిన యువకులు హుషారుగా మామయ్యకు స్వాగతం చెప్పారు. ఆడపిల్లలు చక్కగా లంగా ఓణీలు వేసుకుని తమ ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. కొందరు అమ్మాయిలు ఊరు మధ్యలో వేసిన వేదిక చుట్టూ ముగ్గులు పెడుతున్నారు. కొందరు యువకులు అక్కడంతా రంగురంగుల కాగితాలతో అలంకరిస్తున్నారు. చాలా హడావిడే ఉన్నట్లుండే అనుకున్నాడు రిషబ్. తర్వాత మామయ్య ఇంట్లో అత్తయ్య పిల్లలు రిషబ్ని ఎంతో ఆదరంతో లోపలికి తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లలు మామయ్యకి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఇంటర్, అమ్మాయి 10th చదువుతున్నారు. ఆ మర్నాటి నుండి కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదటి రోజే పొద్దున్న గుర్రపు స్వారీ పోటీలు. 4 పాల్గొన్నారు. అందులో ఒక విజేతని ఎన్నుకున్నారు. ఆ పోటీ జరుగుతుండగానే ఇంకొక చోట ఎడ్లబండి పోటీలు జరిగాయి. ఉత్సాహంగా ఎడ్లని నడుపుతూ ఉంటే ప్రేక్షకులందరూ చప్పట్లు చరుస్తూ ఆనందించారు. ఆ రోజు సాయంత్రం ఒక పండితుణ్ణి పిలిచారు. చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగం విన్నారు పిన్నా పెద్ద అందరూ కూర్చుని. ఆ మర్నాడు పొద్దున నాగలి నడపటం, ట్రాక్టర్ నడపటం పోటీలు కావు. ఉత్సాహవంతులైన యువకులు పెద్దవాళ్ళు నడుపుతూ ఉంటే పక్కన కూర్చుని నేర్చుకున్నారు. సాయంత్రం ఆడపిల్లల పాటల పోటీ, చక్కటి నృత్యాలు చేశారు. మర్నాడు రంగవల్లుల పోటీలు పెట్టారు. ఆడపిల్లలు పోటీ పడి మరీ ముగ్గులు వేశారు. అందులో విజేతల్ని ఎన్నుకున్నారు. అలా రోజు ఏదో ఒక పోటీలు పెట్టడం చేశారు. 6 రోజుల పాటు రోడ్లు ఊడ్చారు. ఊరంతా మొక్కలు నాటారు. రిషబ్కి 2 రోజులు చిరాకనిపించింది. ఆ గందరగోళం చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. పల్లెటూరి సరుకు అనుకుంటూ విసుక్కున్నాడు. కానీ యువకులు అతన్ని కూడా తీసుకెళ్ళి అన్నింటిలో పాల్గొనేట్లు చేయటం, అన్నీ నేర్పటం చేశారు. వక్తృత్వం పోటీల్లో పాల్గొని అనర్గళంగా తెలుగులో, ఇంగ్లీష్లో మాట్లాడటం,
తన్ను వారిని చూసి రిషబ్ ఒకంత ఆశ్చర్యపోయాడు. సిటీ వాళ్ళకి ఏమాత్రం తీసిపోరు అన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. నెమ్మదిగా రిషబ్ వాళ్ళలో కలిసిపోవటం చూసి కృష్ణమోహన్కి ఆనందం అనిపించింది. అలా అంతా బిజీగా ఉండటం వల్లనేమో రిషబ్కి ఏ ఆలోచన రాలేదు. ఆ ప్యాకెట్ సంగతి మర్చిపోయాడు. 7 రోజుల ఆ కార్యక్రమం ముగింపులో ఆఖరి రోజు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. మామయ్య కొడుకు 10th క్లాస్లో మంచి మార్కులు సాధించినందుకు గాను బహుమతి ప్రదానం చేశారు ఆ ఊరి సర్పంచ్. రిషబ్కి చాలా ఆశ్చర్యం అనిపించింది. పల్లెటూరులో చదువుకున్నా కూడా ఎంత గొప్పగా చదవగలిగాడో. వెంటనే తనకు తన ఇంజనీరింగ్ సబ్జెక్టులో వచ్చిన మార్కులు గుర్తుకు వచ్చాయి. సిగ్గుగా అనిపించింది. యువతీ యువకులు ఆ ఊర్లో పుట్టి పెరిగినవారు. హై స్కూల్ చదువు అక్కడ చదువుకున్న పై చదువుల కోసం సిటీకి వెళ్ళినవారు. కొందరు డిగ్రీ, కొందరు ఇంజనీరింగ్ చదివేవాళ్ళు. వారందరూ కలిసి కొన్నేళ్లుగా అలా వారోత్సవాలు చేసుకుంటున్నారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు సాధించిన విజయాలు చెప్పుకుంటూ వచ్చారు. మొదటిసారి వారందరూ కలిసి ప్రమాణం చేసుకున్నారు. వారి ఊర్లో మద్యపాన నిషేధం అమలు చేయాలని. ఆ ఊళ్ళో ఉన్న ఎవరూ మద్యం ముట్టరు. మద్యం షాపులు లేవు వారి ఊర్లో. పెద్దలు స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి ఒట్టు వేసుకున్నారు. వారు ఎవరూ తాగకూడదని, వారి పిల్లల్ని కూడా మద్యానికి దూరంగా ఉంచుతామని. అప్పట్నుంచి ప్రతి ఏడాది వారోత్సవాల్లో మళ్ళీ ప్రమాణం చేస్తారు. అందరూ తూచా తప్పక పాటిస్తారు. అందరూ ప్రమాణం చేస్తూ ఉంటే రిషబ్ కూడా చేశాడు. రిషబ్లో ఒక రకమైన అలజడి మొదలైంది. వారందర్నీ చూస్తూ ఉంటే అంతమంది యువతీ యువకులు అంత చిన్న ఊళ్ళో అంత ఆదర్శంగా ఉంటే సిటీలో ఉన్నవాళ్ళు తనలాంటి వాళ్ళు పబ్లని, పార్టీలని తాగటం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం ఎంత ఘోరమైన విషయం. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. ఎంతో ఆదర్శ జీవితం గడుపుతున్నారు. తనలాంటి వారు కోరికలకు బానిసలయ్యి చదువు వెనకబెట్టేసి మంచి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తాను కూడా ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాడు. వారోత్సవాలు అయిపోయాయి. ఆ మర్నాడు రిషబ్ మామయ్యతో కలిసి పొలం గట్టు వెంబడి నడుస్తూ ఉన్నాడు. ఏరా రిషబ్, నచ్చిందా మా ఊరు? ఇక్కడ బాగుందా? మీ సిటీ హైదరాబాద్ బాగుందా? నోవే మామయ్య, ఇక్కడున్న మజానే వేరు. నేను నా కాలేజ్ సెలవులయ్యేదాకా ఇక్కడే ఉంటా. ఇక్కడున్న మజాయే వేరుగా ఉంది. ఎంతో నచ్చింది నాకు. ఓహో, అయితే నీకు ఈ పల్లెటూరి గాలి మంచి కిక్ ఇచ్చిందన్నమాట. కిక్ అన్న మాట వత్తి పలుకుతూ కన్నుగీటాడు కృష్ణమోహన్. పట్టుబడినట్లు మొహం పెట్టి నవ్వేశాడు హాయిగా, స్వచ్ఛంగా రిషబ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.